ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కేశినేని నాని గారి వారి గెలుపు కోసం ఈరోజు అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచార కార్యక్రమంలో ఈరోజు యనమల కుదురు న్యూ ఆర్టీసీ కాలనీ రావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు గెలవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి కాకుండా ఓసీల్లో పేదలకి మరి గతంలో ఎన్నడూ లేనటువంటి పథకాలని అమ్మ ఒడి కానివ్వండి, అలాగే ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇటువంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకు వరాలు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి గొప్ప వరాలు ఈరోజు పేదలు ధనికులు ఒక ఉన్నత పాఠశాలలో కానివ్వండి, అలాగే కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నారు అని అంటే, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మంది మరి ప్రాణాలు కాపాడుకుంటున్నారంటే, సామాన్యులు ఈరోజు 3 లక్షలు 4 లక్షలు పెట్టి బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అటువంటి పథకాలు ఈ ప్రభుత్వంలో మరి చక్కగా అందరు కూడా అందుతూ ఉన్నాయంటే, మరి ఈ ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ రాబట్టుకోవాలంటే, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అదేవిధంగా దేవినేని అవినాష్ గారు ఇక్కడి నుంచి గెలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఓటు వేసే ముందు మీరందరూ కూడా ఆలోచించి ఎవరికి వేస్తే బాగుంటుంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఒక్క పథకం చెప్పమనండి. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే ఇప్పుడు నేను చెప్పినటువంటి పథకాల్లో ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఇటువంటి పథకాలు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క పథకం చెప్పమనండి ప్రజలకు ఉపయోగపడేది కాదు. కాబట్టి ఆయన చేయలేరు. కాబట్టి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి 3 పార్టీలతో ఈరోజు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తూ ఉన్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. సింగిల్గా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రకారం మడమ తిప్పని వ్యక్తిగా సంక్షేమ పథకాలన్నీ కూడా 99% పూర్తి చేశారు. ఈరోజు బీసీలకి పెద్ద ఎత్తున పెద్దపీట వేశారు. దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 100 స్థానాలు కేటాయించారు. పార్లమెంటు కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి. బీసీలకు సంబంధించి 48 అసెంబ్లీ స్థానాలు గతంలో ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పార్లమెంటు స్థానాలు 12 పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇచ్చారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, విజయవాడ తూర్పు ప్రజలు, అలాగే విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి అమలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇక్కడ విజయవాడ తూర్పులో పోటీ చేస్తున్నటువంటి అవినాష్ గారిని మంచి వ్యక్తి, యువకుడు, సౌమ్యుడు, మరి ఇటువంటి వ్యక్తిని గెలిపిస్తే భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మంచి సేవ చేస్తారు. కాబట్టి అవినాష్ గారిని గెలిపించవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి గతంలో 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు మంచి వ్యక్తి కేశినేని నాని గారు కూడా, వారిని కూడా గెలిపిస్తే అందరికి కూడా మంచి జరుగుద్దని చెప్పేసి కూడా ప్రజలకు మంచి సేవ చేస్తారు. ఆయన ఇప్పటికే చాలా సేవ చేసి ఉన్నారు. ఆ విధంగా మీరు అందరూ కూడా ప్రజలు ఆలోచించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఖచ్చితంగా ఓసీలో పేదలందరూ కూడా, ఇది పేదల పార్టీ. గతంలో ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ధనవంతుల పార్టీ, ఇది పేదల పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. పేదలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి మరి అవినాష్ గారిని, కేశినేని నాని గారిని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను.